4వ తరగతి తెలుగు కవి పరిచయములు. గాంధీ మహాత్ముడు, ఇతివృత్తం, మహనీయుల చరిత్ర, ప్రక్రియ, గేయం ప్రక్రియ. 2వ పాఠం గోపాల్ తెలివి, ఇతివృత్తం, సమయస్ఫూర్తి, ప్రక్రియ, కథా ప్రక్రియ. 3వ పాఠం దేశమును ప్రేమించుమన్న, ఇతివృత్తం, దేశభక్తి, ప్రక్రియ, గేయం ప్రక్రియ. 4వ పాఠం పరివర్తన, పిల్లల స్వభావం, ఇతివృత్తం, ప్రక్రియ, కథా ప్రక్రియ. పరివర్తన, పిల్లల స్వభావం, ఇతివృత్తం, ప్రక్రియ, కథా ప్రక్రియ. సత్యమహిమ, ఇతివృత్తం, నైతిక విలువలు, ప్రక్రియ, గేయ కథ. ఆరవ పాఠం ముగ్గుల్లో సంక్రాంతి, ఇతివృత్తం, సంస్కృతి సాంప్రదాయాలు, ప్రక్రియ, వ్యాసం ప్రక్రియ. ముగ్గుల్లో సంక్రాంతి, ఇతివృత్తం, సంస్కృతి సాంప్రదాయాలు, ఇతివృత్తం, ప్రక్రియ, వ్యాసం ప్రక్రియ. 7వ పాఠం పద్యరత్నాలు, నైతిక విలువలు, నైతిక మానవీయ విలువలు, ప్రక్రియ, పద్యం ప్రక్రియ. బారిస్టర్ పార్వతీశం, ఇతివృత్తం, హాస్యం ప్రక్రియ, హాస్యం, ఇతివృత్తం, ప్రక్రియ, కథనం ప్రక్రియ. బారిస్టర్ పార్వతీశం, ఇతివృత్తం, హాస్యం, ప్రక్రియ, కథనం ప్రక్రియ. రాజు కవి, సామాజిక అంశం, ఇతివృత్తం, ప్రక్రియ, పద్య కథ. రాజు కవి, ఇతివృత్తం, సామాజిక అంశం, ప్రక్రియ, పద్య కథ. మొదటి పాఠం గాంధీ మహాత్ముడు, గాంధీ మహాత్ముడు, ఇతివృత్తం, మహనీయుల చరిత్ర, ప్రక్రియ, గేయం ప్రక్రియ. గాంధీ మహాత్ముడు బసవరాజు అప్పారావు రచించారు. ఈ గాంధీ మహాత్ముడు ఎవరు రచించారంటే బసవరాజు అప్పారావు రచించారు. జాతీయోద్యమ కాలంలో ఈయన గీతాలు ప్రజలను గాఢంగా ప్రభావితం చేశాయి. బసవరాజు అప్పారావు పేరిట ఈయన గీతాలు సంపుటాలుగా వెలువడ్డాయి. బసవరాజు అప్పారావు జాతీయోద్యమ కాలంలో ఈయన గీతాలు ప్రజలను గాఢంగా ప్రభావితం చేశాయి. తేనెల తేటల మాటలతో, ఈ తేనెల తేటల మాటలతో ఇంద్రగంటి శ్రీకాంత శర్మ రచించారు. తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. అనుభూతి గీతాలు ఈయన కవితా సంపుటి. ఆకాశవాణిలో పనిచేశారు, లలిత గీతకర్త. అనుభూతి గీతాలు ఎవరివి? ఇంద్రగంటి శ్రీకాంత శర్మవి. తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి. చూడగంటి, ఈ చూడగంటి తాళ్లపాక అన్నమయ్య రచించారు. పద కవితా పితామహులు. ఈ తాళ్లపాక అన్నమయ్య పద కవితా పితామహులు. 32,000 సంకీర్తనలను రాశారని ప్రతీతి. వెంకటేశ్వర స్వామి కేంద్రంగా విశిష్ట సాహిత్యాన్ని, సంగీత సంస్కృతిని నిర్మించారు. తేట తెలుగు పలుకుబడి, దేశీ పద సంపద, వాడుక భాషలోని అపురూప మాధురి అన్నమయ్య కవిత్వంలో పొంగి పొర్లుతుంటాయి. తాళ్లపాక అన్నమయ్య పద కవితా పితామహులు. 32,000 సంకీర్తనలు రాశారని ప్రతీతి. వెంకటేశ్వర స్వామి కేంద్రంగా విశిష్ట సాహిత్యాన్ని, సంగీత సంస్కృతిని నిర్మించారు. తేట తెలుగు పలుకుబడి, దేశీ పద సంపద, వాడుక భాషలోని అపురూప మాధురి అన్నమయ్య కవిత్వంలో పొంగి పొర్లుతుంటాయి. విందు సొదుం రామ్మోహన్ రచించారు. విందు పాఠం. ఈ విందు పాఠం పత్రికా రచయిత సొదుం రామ్మోహన్. పలు రచనలు, అనువాదాలు చేశారు. నిఘంటు నిర్మాణం కూడా చేశారు సొదుం రామ్మోహన్. నిఘంటు నిర్మాణం కూడా చేసినటువంటి వ్యక్తి సొదుం రామ్మోహన్. 2 దశాబ్దాల పాటు విశాలాంధ్రలో, 1 దశాబ్దం పాటు ఉదయం పత్రికలో పనిచేశారు. 2 దశాబ్దాల పాటు విశాలాంధ్రలో, 1 దశాబ్దం పాటు ఉదయం పత్రికలో పనిచేశారు. 3వ పాఠం దేశమును ప్రేమించుమన్న. 3వ పాఠం దేశమును ప్రేమించుమన్న. ఇతివృత్తం, దేశభక్తి, ప్రక్రియ, గేయం ప్రక్రియ. దేశమును ప్రేమించుమన్న, ఇతివృత్తం, దేశభక్తి, ప్రక్రియ, గేయం ప్రక్రియ. ఈ దేశమును ప్రేమించుమన్న ఎవరు రచించారంటే గురజాడ వెంకటప్పారావు రచించారు. ఈ గురజాడ వెంకటప్పారావు శాసన పరిశోధకులు, అన్నిటికన్నా ముఖ్యంగా భాషావేత్త. తెలుగు సాహిత్యంలో వాడుక భాషను ప్రవేశపెట్టి చిరస్మరణీయమైన రచనలు చేశారు.
తెలుగు సాహిత్యంలో వాడుక భాషను ప్రవేశపెట్టి చిరస్మరణీయమైన రచనలు చేసినటువంటి వ్యక్తి గురజాడ వెంకటప్పారావు. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు చెప్పుకోకోయ్, గట్టిమేం తల పెట్టబోయ్. ఇతివృత్తం దేశభక్తి ప్రక్రియ గేయం ప్రక్రియ. ఈ గురజాడ వెంకటప్పారావు కన్యాశుల్కం నాటకం ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యంత విశిష్ట రచన. కన్యాశుల్కం నాటకం ఎవరిది? గురజాడ వెంకటప్పారావుది. తెలుగు సాహిత్యంలో వాడుక భాషను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి గురజాడ వెంకటప్పారావు. ఆధునిక తెలుగు కవిత్వంలో, ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యంత విశిష్ట రచన కన్యాశుల్కం. ఇతివృత్తం దేశభక్తి ప్రక్రియ గేయం ప్రక్రియ. తెలుగు తల్లి. ఈ తెలుగు తల్లి ఎవరు రచించారంటే పిల్లల మర్రి వెంకట హనుమంతరావు రచించారు. పిల్లల మర్రి వెంకట హనుమంతరావు ఈయన యొక్క సాహిత్య వ్యాసాలు, కథలు, ఏకాంకికలు, ఖండకావ్యాలు రచించారు. పిల్లల మర్రి వెంకట హనుమంతరావు కథలు, ఏకాంకికలు, ఖండకావ్యాలు రచించారు. వీరి రచనల్లో సాహిత్య సంపద, ఆంధ్రాభ్యుదయం, కాపు పాటలు ముఖ్యమైనవి. వీరి రచనల్లో సాహిత్య సంపద, ఆంధ్రాభ్యుదయం, కాపు పాటలు ముఖ్యమైనవి. తెలుగు తల్లి, పిల్లల మర్రి వెంకట హనుమంతరావు ఏకాంకికలు, ఖండకావ్యాలు రచించారు. వీరి రచనల్లో సాహిత్య సంపద, ఆంధ్రాభ్యుదయం, కాపు పాటలు ముఖ్యమైనవి. కందిరీగ కిటుకు. ఈ కందిరీగ కిటుకు అనేటువంటి పాఠాన్ని కందిరీగ కిటుకు ఎవరు రచించారంటే రావూరి భరద్వాజ రచించారు. కందిరీగ కిటుకు. ఈ కందిరీగ కిటుకు రావూరి భరద్వాజ గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు. విమల ఈయన రాసిన తొలి కథ. అపరిచితులు, కథాసాగరము వంటి 37 కథా సంపుటాలు రచించారు. ఉడతమ్మ ఉపదేశం, కీలుగుర్రం వంటి 43 పిల్లల కథలు, కరిమ్రింగిన వెలగపండు, జలప్రలయం వంటి 17 నవలలు రచించారు. అపరిచితులు, కథాసాగరము వంటి 37 కథా సంపుటాలు రచించారు. ఉడతమ్మ ఉపదేశం, కీలుగుర్రం వంటి 43 పిల్లల కథలు, కరిమ్రింగిన వెలుగపండు, జలప్రలయం వంటి 17 నవలలు. పాకుడు రాళ్ళు నవలకు జ్ఞానపీఠ పురస్కారం వరించింది. అపరిచితులు, కథాసాగరము వంటి 37 కథా సంపుటాలు, ఉడతమ్మ ఉపదేశం, కీలుగుర్రం వంటి 43 పిల్లల కథలు, కరిమ్రింగిన వెలుగపండు, జలప్రలయం వంటి 17 నవలలు రాశారు. వీరి పాకుడు రాళ్ళు నవలకు జ్ఞానపీఠ పురస్కారం వరించింది. జ్ఞానపీఠ పురస్కారం, కళా ప్రపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం, రాజ్యలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం, కళారత్న, లోక్నాయక్ ఫౌండేషన్ పురస్కారం వంటివి ఈ రావూరి భరద్వాజ పొందినటువంటి బిరుదులు. 4వ పాఠం పరివర్తన. ఈ పరివర్తన ఇతివృత్తం పిల్లల స్వభావం ప్రక్రియ కథా ప్రక్రియ. పరివర్తన ఇతివృత్తం పిల్లల స్వభావం ప్రక్రియ కథా ప్రక్రియ. ఈ పరివర్తన అనేటువంటి పాఠం వెంకట పార్వతీశ కవులు రచించారు. బాలాంత్రపు వెంకట్రావు, ఒలేటి పార్వతీశం రచించారు. పరివర్తన వెంకట పార్వతీశ కవులు రచించారు. బాలాంత్రపు వెంకట్రావు, ఒలేటి పార్వతీశం రచించారు. ఇద్దరిది తూర్పుగోదావరి జిల్లా. పడవ నడపబోయి. ఈ పడవ నడపబోయి ఎవరు రచించారంటే వింజమూరి శివరామారావు రచించారు. పడవ నడపబోయి వింజమూరి శివరామరావు ప్రముఖ కవి, రచయిత, ఆకాశవాణి కళాకారులు, గోర్కి కథలు, కల్పవల్లి, ఖండకావ్య సంపుటి మొదలైనవి. వింజమూరి శివరామరావు గోర్కి కథలు, కల్పవల్లి, ఖండకావ్య సంపుటి మొదలైనవి. ఈయన బిరుదులు కళాప్రపూర్ణ. పడవ నడపబోయి వింజమూరి శివరామరావు. 5వ పాఠం సత్యమహిమ. ఈ సత్యమహిమ ఇతివృత్తం నైతిక విలువలు ప్రక్రియ గేయ కథ. సత్యమహిమ ఇతివృత్తం నైతిక విలువలు ప్రక్రియ గేయ కథ. సత్యమహిమ ఎవరు రచించారంటే అవధాని రమేష్ రచించాడు.
ఈ అవధాని రమేష్ గారి రచనలు గుజ్జినగూళ్ళు నుండి తీసుకొనబడింది సత్యమహిమ అనేటువంటి పాఠం. ఈయన ఆంధ్ర రాష్ట్రంలోని కర్నూలు జిల్లా అవుకు అగ్రహారంలో జన్మించారు. అవధాని రమేష్ తల్లిదండ్రులు సుబ్రహ్మణ్య శాస్త్రి, సావిత్రమ్మ. ఈయన రచనలు: కాసుల పేరు, ప్రతీకారం, 3 మంచి కథలు. కాసుల పేరు, ప్రతీకారం, 3 మంచి కథలు అనేవి రచనలు. ఈ సత్యమహిమ అనేటువంటి పాఠం అవధాని రమేష్ గుజ్జినగూళ్ళు నుండి స్వీకరించబడింది. సత్యమహిమ గేయ కథ ప్రక్రియ, గేయ కథ, ఇతివృత్తం, నైతిక విలువలు. వీరగంధం. ఈ వీరగంధం త్రిపురనేని రామస్వామి రచించారు. ఈ వీరగంధం హేతువాద రచయిత. ఈ త్రిపురనేని రామస్వామికి కవిరాజు అనేటువంటి బిరుదు ఉంది. ఈయన సూత పురాణం, పల్నాటి పౌరుషం మొదలైన రచనలు చేశారు. సూత పురాణం, పల్నాటి పౌరుషం మొదలైన రచనలు చేశారు. సూత పురాణం, పల్నాటి పౌరుషం ఎవరివి? త్రిపురనేని రామస్వామివి. కవిరాజు అనేటువంటి బిరుదు ఉంది త్రిపురనేని రామస్వామి. ముగ్గుల్లో సంక్రాంతి, సంస్కృతి సాంప్రదాయాలు, వ్యాసం ప్రక్రియ. సంస్కృతి సాంప్రదాయాలు ఇతివృత్తం, వ్యాసం ప్రక్రియ. బారిస్టర్ పార్వతీశం. ఈ బారిస్టర్ పార్వతీశం ఇతివృత్తం, హాస్యం, ప్రక్రియ, కథనం ప్రక్రియ. బారిస్టర్ పార్వతీశం 8వ పాఠం. ఇతివృత్తం, హాస్యం, ప్రక్రియ, కథనం ప్రక్రియ. ఇతివృత్తం, హాస్యం, ప్రక్రియ, కథనం ప్రక్రియ. మొక్కపాటి నరసింహ శాస్త్రి రచించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు మొక్కపాటి నరసింహ శాస్త్రి. బారిస్టర్ పార్వతీశం తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన హాస్య నవల. మొక్కుబడి, అభ్యుదయం, పెదమామయ్య ఈయన రచనలు. మొక్కుబడి, అభ్యుదయం, పెదమామయ్య ఈయన రచనలు. మొక్కపాటి నరసింహ శాస్త్రి యొక్క రచనలు. ప్రసిద్ధి చెందిన హాస్య నవల బారిస్టర్ పార్వతీశం. ఇతివృత్తం, హాస్యం, ప్రక్రియ, కథనం. ఏరువాక పాట. ఈ ఏరువాక పాట బిరుదురాజు రామరాజు రచించారు. ఈయన వరంగల్ దగ్గర దేవనూరు గ్రామంలో జన్మించారు. తెలుగు జానపద గేయ సాహిత్యంపై మొట్టమొదటిగా పరిశోధన చేశారు. తెలుగు జానపద గేయ సాహిత్యంపై మొట్టమొదటిగా పరిశోధన చేశారు. వీరి రచనలు తెలుగు జానపద రామాయణం, తెలుగు సాహిత్యోద్ధారకులు మొదలైనవి. బిరుదురాజు రామరాజు రచనలు తెలుగు జానపద రామాయణం, తెలుగు సాహిత్యోద్ధారకులు మొదలైనవి. తెలుగు జానపద గేయ సాహిత్యంపై మొట్టమొదటిగా పరిశోధనలు చేశారు. 9వ పాఠం. రాజు కవి. ఇతివృత్తం, సామాజిక అంశం, ప్రక్రియ, పద్య కథ. ఇతివృత్తం, సామాజిక అంశం, రాజు కవి, ప్రక్రియ, పద్య కథ. గుర్రం జాషువా రాజు కవి అనేటువంటి పాఠాన్ని రచించారు. ప్రశస్తమైన పద్య శిల్పం, సులలితమైన ధార, దళితులు, అట్టడుగు వర్గాల పట్ల అపారమైన ప్రేమ, సామాజిక అసమానతల పట్ల ఆగ్రహం. జాషువా కవిత్వ లక్షణాలు. గుంటూరు జిల్లా వినుకొండలో ఈ గుర్రం జాషువా జన్మించారు. నవయుగ కవి చక్రవర్తి, కళా ప్రపూర్ణ బిరుదులు ఉన్నాయి. గుర్రం జాషువాకి నవయుగ కవి చక్రవర్తి, కళా ప్రపూర్ణ అనేటువంటి బిరుదులు ఉన్నాయి. గుర్రం జాషువా యొక్క రచనలు పిరదౌసి, గబ్బిలము, క్రీస్తు చరిత్ర మొదలైనవి రచనలు. పిరదౌసి, గబ్బిలము, క్రీస్తు చరిత్ర మొదలైనవి రచనలు. వెయ్యేళ్ల కవినోయ్. ఈ వెయ్యేళ్ల కవినోయ్ అడవి బాపిరాజు రచించారు. అడవి బాపిరాజు కథకుడు, నవలాకారుడు, చిత్రకారుడు. నారాయణరావు, హిమబిందు, గోనగన్నారెడ్డి, శశికళ, గంగిరెద్దు మొదలగునవి ఆయన రచనల్లో కొన్ని. అడవి బాపిరాజు యొక్క రచనలు నారాయణరావు, హిమబిందు, గోనగన్నారెడ్డి, శశికళ, గంగిరెద్దు మొదలగునవి ఆయన రచనల్లో కొన్ని. వెయ్యేళ్ల కవినోయ్ అడవి బాపిరాజు. 5వ తరగతి తెలుగు కవి పరిచయంలో. ఏ దేశమేగిన. మొదటి పాఠం. ఏ దేశమేగిన. ఇతివృత్తం, దేశభక్తి, ప్రక్రియ, గేయం ప్రక్రియ. 2వ పాఠం. సాయం.
ఇతివృత్తం పరోపకారం ప్రక్రియ కథనం ప్రక్రియ. సాయం రవి పక్షులంటే ఇష్టం. తాను ఎలాగైతే పిచ్చుకకు కాపాడాలనుకున్నాడో అలాగే పరులకు ఉపకారం చేయాలని ఈ సాయం అనేటువంటి పాఠం ఇతివృత్తం. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని. ఏ దేశమేగినా ఇతివృత్తం దేశభక్తి ప్రక్రియ గేయం. సాయం పరోపకారం ఇతివృత్తం ప్రక్రియ కథనం ప్రక్రియ. కొండవాగు. ఈ కొండవాగు ప్రకృతి వర్ణన. కొండ వాగు అంటేనే ప్రకృతి వర్ణన. ఇతివృత్తం ప్రక్రియ లేఖ ప్రక్రియలో ఉంటుంది. ఈ జయగీతం. జయగీతం ఇతివృత్తం మహనీయుల చరిత్ర పాఠ ప్రక్రియలో ఉంటుంది. జయ జయ అంబేద్కర అని జయగీతం మహనీయుల చరిత్రల గురించి అంబేద్కర్ మహనీయుల గురించి తెలియజేస్తుంది. 6వ పాఠం 5వ పాఠం తోలుబొమ్మలాట ఒక జానపద కళ. ఈ తోలుబొమ్మలాట అంటే ఇతివృత్తం కళలు ప్రక్రియ వ్యాసం ప్రక్రియ. తోలుబొమ్మలాట ఒక జానపద కళ. ఇతివృత్తం కళలు ప్రక్రియ వ్యాసం ప్రక్రియ. ఏ దేశమేగినా ఇతివృత్తం దేశభక్తి ప్రక్రియ వ్యాసం ప్రక్రియ. ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా అని దేశభక్తి ప్రక్రియ వ్యాసం రూపంలో ఉంటుంది. రాయప్రోలు సుబ్బారావు రచించారు. ఏ దేశమేగినా. ఈ రాయప్రోలు సుబ్బారావు అభినవ నన్నయ్య బిరుదాంకితుడిగా నవ్య కవితా పితామహుడిగా పేరు పొందారు. అభినవ నన్నయ్య బిరుదాంకితుడిగా నవ్య కవితా పితామహుడిగా పేరొందారు. తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమారం, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల మొదలైన కావ్యాలను రచించారు. తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమార, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల మొదలైనవి కావ్యాలను రచించారు. రమ్యాలోకం, మాధురి దర్శనం అనే లక్షణ గ్రంథాలు రాశారు. వీరి భాషా సేవను గుర్తించి భారత ప్రభుత్వం పద్మభూషణ్తో సత్కరించింది. పద్మభూషణ్ ఎవరిది? రాయప్రోలు సుబ్బారావు. రమ్యాలోకం, మాధురి దర్శనం అనే లక్షణ గ్రంథాలు రచించారు రాయప్రోలు సుబ్బారావు. 2వ పాఠం సాయం ఇతివృత్తం పరోపకారం కథనం ప్రక్రియలో ఉంటుంది. సాయం 2వ పాఠం ఇతివృత్తం పరోపకారం కథనం ప్రక్రియలో ఉంటుంది. జాక్ పోప్ రచించారు సాయం అనేటువంటి పాఠం. జాక్ పోప్ దక్షిణాఫ్రికా నవలా రచయిత, కథా రచయిత, సంపాదకులు. ఇది ఒక అనువాద కథ. సాయం అనేటువంటి పాఠం అనువాద కథ. జాక్ పోప్ అనే దక్షిణాఫ్రికా నవలా రచయిత. అనువాద కథ జాక్ పోప్ రచించిన దక్షిణాఫ్రికా నవలా రచయిత. అనువాద కథ సాయం. అనకు కనకు వినకు జంధ్యాల పాపయ్య శాస్త్రి రచించారు. అనకు కనకు వినకు. ఈ జంధ్యాల పాపయ్య శాస్త్రి కరుణశ్రీగా సుప్రసిద్ధులు. ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, అరుణ కిరణాలు మొదలైనవి వీరి ప్రసిద్ధ ఖండకావ్యాలు. పిల్లల కోసం తెలుగు బాల శతకం రచించాడు. అరుణ కిరణాలు ఎవరివి? జంధ్యాల పాపయ్య శాస్త్రి. పిల్లల కోసం తెలుగు బాల శతకం రచించారు. ఈ కొండవాగు ఇతివృత్తం ప్రకృతి వర్ణన ప్రక్రియ లేఖ ప్రక్రియ. ఈ కొండవాగు చెరుకుపల్లి జమదగ్ని శర్మ రచించారు. కొండవాగు. ఈ చెరుకుపల్లి జమదగ్ని శర్మ కవి, కథకుడు. జమదగ్ని అనే కలం పేరుతో రచనలు చేశారు చెరుకుపల్లి జమదగ్ని శర్మ. కొండవాగు ఇతివృత్తం ప్రకృతి వర్ణన ప్రక్రియ లేఖ ప్రక్రియ. ఈ చెరుకుపల్లి జమదగ్ని శర్మ యొక్క రచనలు మహోదయం, చిలుక గోరింక, అన్నదమ్ములు, ధర్మదీక్ష మొదలైనవి వీరి రచనలు. పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా కథలు రాశారు. మహోదయం, చిలుక గోరింక, అన్నదమ్ములు, ధర్మదీక్ష మొదలైనవి వీరి రచనలు. పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా కథలు రాసినటువంటి వ్యక్తి చెరుకుపల్లి జమదగ్ని శర్మ. ఈ వడగళ్ళు వడగళ్ళు వానా దేవుని పండ్లు వెలలేని తొలలేని అని వడగళ్ళు ఏడిది కామేశ్వరరావు రచించారు.
ఏడిది కామేశ్వరరావు ఆకాశవాణిలో పనిచేశారు. రేడియో అన్నయ్యగా ప్రసిద్ధులు. ఏడిది కామేశ్వరరావు రాష్ట్ర గీతం, జైలు రోజులు, ఇండోనేషియా చరిత్ర మొదలైన రచనలు చేశారు. బాలల కోసం ఎన్నో పాటలు, నాటికలు రాశారు. ఏడిది కామేశ్వరరావు రాష్ట్ర గీతం, జైలు రోజులు, ఇండోనేషియా చరిత్ర మొదలైన రచనలు చేసినటువంటి వ్యక్తి ఏడిది కామేశ్వరరావు. 4వ పాఠం జై గీతం. ఈ జై గీతం ఇతివృత్తం, మహనీయుల చరిత్ర, ప్రక్రియ, పాట ప్రక్రియ. ఈ జై గీతం అనేటువంటిది ఎవరు రచించారంటే బోయి భీమన్న రచించారు. ఈ బోయి భీమన్న పాలేరు, కూలిరాజు వంటి నాటికలు, గుడిసెలు కాలిపోతున్నాయి, మధుగీత వంటి ఖండకావ్యాలు రచించారు. పాలేరు, కూలిరాజు వంటి నాటికలు, గుడిసెలు కాలిపోతున్నాయి, మధుగీత వంటి ఖండకావ్యాలు రచించారు. వీరు పద్యం, పాట, వచనం మూడింటిలోనూ సిద్ధహస్తులు. పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అన్నది వీరి స్వీయ చరిత్ర. బోయి భీమన్న యొక్క స్వీయ చరిత్ర. పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అన్నది వీరి స్వీయ చరిత్ర. వీరు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. బోయి భీమన్న కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. తోలుబొమ్మలాట ఒక జానపద కళ. ఇతివృత్తం కళలు, వ్యాసం, ప్రక్రియ. ఇతివృత్తం కళలు, వ్యాసం, ప్రక్రియ. ఈ తోలుబొమ్మలాట కెవి రామకృష్ణ రచించిన తోలుబొమ్మలాట వ్యాసం ఆధారం. 6వ పాఠం పెన్నేటి పాట. ఇతివృత్తం పర్యావరణం, ప్రక్రియ, పాట ప్రక్రియ. పెన్నేటి పాట ఇతివృత్తం పర్యావరణం, ప్రక్రియ, పాట ప్రక్రియ. 7వ పాఠం పద్యరత్నాలు. ఇతివృత్తం నైతిక విలువలు, ప్రక్రియ, పద్యాలు. 8వ పాఠం ఇటీస్ పండుగ. ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయాలు, ప్రక్రియ, సంభాషణ ప్రక్రియ. ఇటీజ్ పండుగ, సంస్కృతి సాంప్రదాయాలు, ఇతివృత్తం, ప్రక్రియ, సంభాషణ ప్రక్రియ. 9వ పాఠం తరిగొండ వెంగమాంబ. ఇతివృత్తం స్త్రీశక్తి, ప్రక్రియ, వ్యాసం ప్రక్రియ. తరిగొండ వెంగమాంబ, స్త్రీశక్తి, ఇతివృత్తం, ప్రక్రియ, వ్యాసం ప్రక్రియ. మంచి బహుమతి. ఇతివృత్తం పఠనాభిలాష, ప్రక్రియ, సంభాషణ ప్రక్రియ. మంచి బహుమతి, పఠనాభిలాష, ఇతివృత్తం, ప్రక్రియ, సంభాషణ ప్రక్రియ. 6వ పాఠం పెన్నేటి పాట. పర్యావరణం, పాట ప్రక్రియ. కోటి గొంతుల కిన్నెర మీటుకొనుచు, కోటి గుండెల కంజర కొట్టుకొనుచు, వినిపింతునింకా నేటి రాయలసీమ పెన్నేటి పాట. పెన్నేటి పాట ఇతివృత్తం పర్యావరణం, ప్రక్రియ, పాట ప్రక్రియ. విద్వాన్ విశ్వం రచించారు. సంస్కృత కావ్యాలను తెలుగు వచనంలోనికి అనువదించారు. పెన్నేటి పాట, విలాసిని, రాతలు, గీతలు మొదలైనవి వీరి రచనలు. పెన్నేటి పాట ఎవరు రచించారంటే విద్వాన్ విశ్వం రచించారు. పెన్నేటి పాట, విలాసిని, రాతలు, గీతలు మొదలైనవి వీరి రచనలు. రాయలసీమ సౌందర్యాన్ని, విషాదాన్ని సమంగా చిత్రించిన పెన్నేటి పాట నుండి ఈ ఖండికను తీసుకున్నాం. రాయలసీమ సౌందర్యాన్ని, విషాదాన్ని సమానంగా చిత్రించిన పెన్నేటి పాట నుండి తీసుకున్నాం. 3 చేపలు. ఈ 3 చేపలు ఎవరు రచించారంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి రచించారు. తేట తెలుగు నుడికారానికి, అచ్చమైన మానవ సంబంధాల చిత్రానికి కొండ గుర్తుల్లాంటి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కథకులు. తేట తెలుగు నుడికారానికి, అచ్చమైన మానవ సంబంధాల చిత్రానికి కొండ గుర్తుల్లాంటి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కథకులు. నవలాకారుడు, నాటకకర్త. ఎన్నో చిన్న కథల సంపుటాలు వెలువరించారు. రాజరాజు వంటి నాటకాలు, ఆత్మాబలి, రక్షాబంధనము వంటి నవలలు రచించారు. అనుభవాలు, జ్ఞాపకాలు అన్న పేరుతో వెలువరించిన స్వీయ చరిత్ర ఆనాటి ఆంధ్రుల సాంఘిక చరిత్ర. అనుభవాలు, జ్ఞాపకాలు అని స్వీయ చరిత్ర ఎవరిది? శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిది. అనుభవాలు, జ్ఞాపకాలు, స్వీయ చరిత్ర. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి రాజరాజు వంటి నాటకాలు, ఆత్మాబలి, రక్షాబంధనము వంటి నవలలు రచించారు. ఇటీస్ పండుగ. 8వ పాఠం ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయాలు, ప్రక్రియ, సంభాషణ ప్రక్రియ. ఇటీస్ పండుగ, సంస్కృతి సాంప్రదాయాలు, ఇతివృత్తం, ప్రక్రియ, సంభాషణ ప్రక్రియ. ఈ ఇటీస్ పండుగ ఎవరు రచించారంటే గిడుగు వెంకటరామమూర్తి రచించారు. ఆధునిక తెలుగు భాషా ప్రవక్త,
ప్రజల జీవితానికి దూరంగా ఉన్న గ్రాంధిక భాషా స్థానంలో ప్రజల వాడుక భాషను పట్టం కట్టిన యోధుడు. తన జీవితకాలం వ్యవహారిక భాషా ఉద్యమానికి, గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేశారు. సవరల కోసం సవర భాషా మాధ్యమంలో తొలి పాఠశాల నడిపారు. సవర భాషా మాధ్యమంలో తొలి భాష నడిపినటువంటి వ్యక్తి గిడుగు వెంకట రామ్మూర్తి. సవర ఇంగ్లీషు నిఘంటువును రూపొందించడమే కాక సవర భాషలో మౌలికమైన పరిశోధన చేశారు. సవరల కోసం సవర వ్యాకరణం రచించారు. భారతదేశంలోని తొలితరం మానవ శాస్త్రవేత్తల్లో ఒకరు. బాలకవి శరణ్యం ఈ గిడుగు వెంకట రామ్మూర్తి యొక్క రచనలు. బాలకవి శరణ్యం, ఆంధ్ర పండిత బిషక్కుల భాషా భేషజం మొదలైన గ్రంథాలు రచించారు. ఈయన స్ఫూర్తికి అనుగుణంగా గిరిజనుల గురించి పాఠ్యాంశాన్ని ఇక్కడ పొందుపరిచాం. ఇటీస్ పండుగ, సంస్కృతి సాంప్రదాయాల ఇతివృత్తం, ప్రక్రియ, సంభాషణ ప్రక్రియ. గ్రాంధిక భాషా స్థానంలో ప్రజలకు వాడుక భాషను పట్టం కట్టిన యోధుడు గిడుగు వెంకట రామ్మూర్తి. ఈ సవర భాషా మాధ్యమంలో తొలి పాఠశాలను నడిపినటువంటి వ్యక్తి గిడుగు వెంకట రామ్మూర్తి. సవరల పాటలు సేకరించి సవర వాచకాలు రూపొందించినటువంటి వ్యక్తి. సవర ఇంగ్లీషు నిఘంటువును రూపొందించారు. సవర భాషలో మౌలికమైన పరిశోధన చేశారు. సవరల కోసం సవరల వ్యాకరణం రచించాడు. భారతదేశంలో తొలితరం మార్గదర్శకత్వం వహించినటువంటి వ్యక్తి. బాలకవి శరణ్యం, ఆంధ్ర పండిత బిషక్కుల భాషా భేషజం మొదలైన గ్రంథాలు రచించారు. ఈయన స్ఫూర్తికి అనుగుణంగా గిరిజనుల గురించిన పాఠ్యాంశం ఇక్కడ పొందుపరిచాం. కవిత్రయం. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అనే సామెత విన్నారు కదా. మహాభారతాన్ని సంస్కృతంలో వేదవ్యాసుడు రాశాడు. నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడలు మహాభారతాన్ని తెలుగులో రాశారు. నన్నయ్య రాజమహేంద్రవరంలో రాజరాజు నరేంద్రుని ఆస్థానంలో ఉండేవాడు. నన్నయ్య 11వ శతాబ్దానికి చెందినవాడు. ఆ రాజు కోరికపై సంస్కృతంలో ఉన్న భారతాన్ని నన్నయ్య తెలుగులో రాశాడు. ఈయన ఆది సభా పర్వాలను, అరణ్య పర్వంలో కొంత భాగాన్ని రాశాడు. నన్నయ్య ఆది కవి అంటారు. ఈయనకు వాగమ శాసనుడు అనే బిరుదు ఉంది. నన్నయ్య ఆది పర్వంలో కొంత భాగాన్ని రాశాడు. నన్నయ్య ఆది కవి, వాగమ శాసనుడు అనే బిరుదు ఉంది. నన్నయ్య రాజమహేంద్రవరంలో రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉండేటువంటి వాడు నన్నయ్య. 11వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. తిక్కన నెల్లూరును పాలించిన మనుమసిద్ధి వద్ద మంత్రిగా ఉండేవాడు. ఈయన 13వ శతాబ్దానికి చెందినటువంటి వాడు తిక్కన. మహాభారతంలో విరాట పర్వం మొదలు 15 పర్వాలు రాశాడు. ఈయనకు కవిబ్రహ్మ, ఉభయకవి మిత్రుడు అనే బిరుదులు ఉన్నాయి తిక్కనకు. కవిబ్రహ్మ, ఉభయకవి మిత్రుడు అనేటువంటి బిరుదులు ఉన్నాయి తిక్కనకు. తిక్కన నిర్వచనోత్తర రామాయణం అనే మరో కావ్యం కూడా రాశాడు. ఎర్రన అద్దంకిని పాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో ఉండేటువంటి వాడు ఎర్రన. 14వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. భారతంలో అరణ్య పర్వంలో నన్నయ్య రాయగా మిగిలిన భాగాన్ని ఎర్రన పూర్తి చేశాడు. ఎర్రన హరివంశం, నృసింహ పురాణం కూడా రాశాడు. ఈయనకు ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు అనే బిరుదులు ఉన్నాయి ఎర్రనకు. ఎర్రన హరివంశం, నృసింహ పురాణం కూడా రాశాడు. ఎర్రనకు ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు అనేటువంటి బిరుదులు ఉన్నాయి. నవ్వుల తాతయ్య చిలుకమర్తి. చిలుకమర్తి నరసింహం కవి, నాటకకర్త, నవలాకారుడు. గయోపాఖ్యానము, కీచకవధ వంటి నాటకాలు, రామచంద్ర విజయము, గణపతి వంటి నవలలు, చిలుకమర్తి నరసింహం నవలాకారుడు. గయోపాఖ్యానము, కీచకవధ వంటి నాటకాలు, రామచంద్ర విజయము, గణపతి వంటి నవలలు. బల్లట కృపాంబోనిధి
వంటి శతకాలు రాశారు. స్వీయ చరిత్ర రాశారు. కందుకూరి వీరేశలింగం చేపట్టిన సంఘ సంస్కరణ స్ఫూర్తితో దళితుల విద్యాభివృద్ధి కోసం పాఠశాల ప్రారంభించి నిర్వహించాడు. గయోపాఖ్యానము, కీచకవధ వంటి నాటకాలు ఎవరివి? చిలకమర్తి నరసింహం. రామచంద్ర విజయము, గణపతి వంటి నవలలు ఎవరివి? నవలలు చిలకమర్తి నరసింహం. బల్లట కృపాంబోనిధి శతకాలు రాశారు. చిలకమర్తి నరసింహం. గణపతి వంటి నవలలు బల్లట కృపాంబోనిధి శతకాలు రాశారు. స్వీయ చరిత్ర రాశారు. కందుకూరి వీరేశలింగం చేపట్టిన సంఘ సంస్కరణ స్ఫూర్తితో దళితుల విద్యాభివృద్ధి కోసం పాఠశాల ప్రారంభించారు. ఇంతటితో 4-5 తరగతులు కవి పరిచయాలు అయిపోయినాయి.